2024లో భారతదేశాన్ని ప్రభావితం చేసిన ముఖ్యమైన సంఘటనలను గుర్తు చేసుకుందాం. 2024లో లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ నుండి జూన్ వరకు జరిగాయి. భారతీయ జనతా పార్టీ బీజేపీ నడిపిన ఎన్డీఏ మళ్లీ అధికారంలోకి వచ్చింది. నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2024 జనవరి 22న అయోధ్యలో రామ మందిరం ప్రారంభించబడింది. భారతదేశం దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి 1500 కిలోమీటర్ల దూరం వరకు ధ్వనికి 5 రెట్ల ఎక్కువ వేగంతో ప్రయాణించగలుగుతుంది. యునైటెడ్ నేషన్స్ 2024లో డిసెంబర్ 21ని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటించింది. 2024 అక్టోబర్ 9న ముంబైలో టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా గారు 86 సంవత్సరాల వయసుతో మరణించారు. 2004 నుండి 2014 వరకు ప్రధానమంత్రిగా సేవలందించిన మన్మోహన్ సింగ్ గారు 92 సంవత్సరాల వయసుతో డిసెంబర్ 26న 2024లో ఆయన మరణించారు. ప్రముఖ తబలా వాద్యుడు ఉస్తాద్ జాకీర్ హుసేన్ గారు 73 సంవత్సరాల వయసుతో డిసెంబర్ 15న 2024లో మరణించారు. భారతీయ సినిమాలు అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్నాయి. పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా 1500 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించింది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అతిపెద్ద హిట్లలో ఒకటిగా నిలిచింది. సలార్ ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. కల్కి 2898 AD సైన్స్ ఫిక్షన్ కు కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. 1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. విజయ్ తలపతి గారు నటించినటువంటి గోట్ ఫిల్మ్ 500 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. జనవరి 12న విడుదలైన గుంటూరు కారం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. డీజే టిల్లు చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ ఫిబ్రవరి 9న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. సరిపోదా శనివారం 100 కోట్ల క్లబ్ లో చేరింది. హనుమాన్ ప్రేక్షకుల మనసును గెలుచుకోగా లక్కీ బాక్సర్ మంచి కమర్షియల్ సక్సెస్ సాధించింది. క్రీడా విజయాలు. పురుషుల క్రికెట్ జట్టు 2024లో T20 ప్రపంచ కప్ ను గెలుచుకుంది. దక్షిణాఫ్రికాను ఓడించి 11 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకుంది. భారత యువ చెస్ ఆటగాడు గుకేష్ 2024లో డింగ్ లెరెన్ను ఓడించి ప్రపంచ ఛాంపియన్ గా నిలిచాడు. జావెలిన్ త్రోలో భారత అథ్లెట్ నీరజ్ చోప్రా 2024 ప్యారిస్ ఒలింపిక్స్ లో రజత పథకం గెలిచాడు. భారత పురుషుల హాకీ జట్టు 2024 ఒలింపిక్స్ లో వరుసగా 2వ కాంస్య పథకాన్ని సాధించింది. 2024 జూలై 1న భారత ప్రభుత్వం కాలనీయ యుగానికి చెందిన చట్టాలను కొలోనియల్ ఎరా లాస్ ను ప్రత్యేకించి భారత పీనల్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ మరియు కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ ను కొత్త చట్టాలతో భర్తీ చేసింది. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు సుప్రీంకోర్టు పనితీరును డిజిటలైజేషన్ కోసం ప్రోత్సహించిన ధనుంజయ యశ్వంత్ చంద్రచూడ్ గారు 2024లో పదవీ విరమణ చేశారు. జస్టిస్ సంజయ్ ఖన్నా గారు 2024 నవంబర్ 11న భారత సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2024లో ప్రముఖ తమిళ నటుడు తలపతి విజయ్ గారు తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించి తమిళగ వెట్రి కజగం TVK అనే కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. 2024లో భారతీయ రైల్వే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించింది. ఇది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లుగా సేవలందిస్తున్నాయి. 2024 జూలై చివరిలో కేరళ రాష్ట్రంలోని వాయనాడ్ జిల్లాలో తీవ్రమైన వర్షాల కారణంగా 392 మంది మరణించగా 150 మంది గల్లంతయ్యారు. 2024 ఆగస్టు చివరిన విజయవాడలో తీవ్రమైన వరదలు సంభవించాయి. అనేక ప్రాంతాలు ప్రభావితమయ్యాయి. 2024లో కలకత్తాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజీ మరియు హాస్పిటల్లో ఒక 31 ఇయర్స్ మహిళా పీజీ ట్రైనింగ్ డాక్టర్ పై అత్యాచారం చేసి హత్య చేయబడింది. సుప్రీంకోర్టు సుమోటోగా ఈ కేసును స్వీకరించి వైద్య వృత్తి నిపుణుల భద్రతను నిర్ధారించడానికి జాతీయ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. 2024లో ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో జరిగిన దారుణమైన సంఘటనలో ఒక 16 ఏళ్ల ఇంటర్మీడియట్ విద్యార్థిని అత్యాచారం చేసి నిప్పంటించబడింది. 2024 భారత ప్రభుత్వం $576 బిలియన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ లో పన్ను స్లాబ్ల మార్పులు, వ్యవసాయ రంగంలో సంస్కరణలు, యువతకు ఉపాధి అవకాశాలు, మహిళల సంక్షేమం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. 2024 ఆర్థిక బడ్జెట్ లో భారతీయ ఆదాయ పన్ను నిర్మాణంలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేసినట్టు ప్రకటించారు. 5 లక్షల వరకు ఆదాయం ఉన్న వ్యక్తులకు అదనపు పన్ను లేదు.